వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన జనతా గ్యారేజ్ తొలి రోజు నైజాం ఏరియాలలో 5.51 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇది ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులలో రెండవది. కాగా ఈ సినిమా రికార్డును తర్వాత మెగా హీరోలు నటించిన సినిమాలు బ్రేక్ చేస్తాయి అనుకున్నా ఒక్కోటిగా ముగ్గురు మెగా హీరోలు నటించిన సినిమాలు బ్రేక్ చేయలేకపోయాయి. ముందుగా ధృవ సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా డిమానిటైజేషన్ వల్ల దెబ్బతిని మొత్తం మీద 3 కోట్లకు పైగానే కలెక్ట్ చేసిన అది జనతా గ్యారేజ్ ను అందుకునే విధంగా లేదు. కాగా తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 హిస్టారికల్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న నైజాం ఏరియాలలో మాత్రం డల్ గా ఓపెన్ అయింది. ఆ ఎఫెక్ట్ టోటల్ రోజు మొత్తం కొనసాగి మొత్తం మీద 4.12 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేసింది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తొలి రోజు హిస్టారికల్ వసూళ్లను కురిపించినా కూడా మొత్తం మీద నైజాంలో స్పెషల్ షోలు ఏవి పడకపోవడంతో తొలి రోజు వసూళ్లలో అది ఎఫెక్ట్ చూపి టోటల్ గా 5.01 కోట్ల వరకే కలెక్ట్ చేయగలిగింది. దాంతో ముగ్గురు మెగా హీరోలు నటించిన సినిమాలు కూడా జనతా గ్యారేజ్ ను బ్రేక్ చేయలేకపోయాయి. కాగా ఇప్పుడు బాహుబలి 2 టోటల్ అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.